Information is wealth. హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ మోర్ నో మోర్. సో ఈరోజు ఏంటంటే కొంచెం ఈ వెబ్సైట్ డిఫరెంట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది మామూలుగా బుక్స్ గురించి కాదు, అలా అని చెప్పి ఇంటర్వ్యూస్ గురించి అలాంటి గురించి ఏం కాదు. సో ఇది టోటల్ ఏంటంటే ఒక ఎలక్ట్రానిక్స్ అన్నమాట, ఎలక్ట్రానిక్స్ బేస్డ్ వెబ్సైట్ అనమాట. సో ఆ వెబ్సైట్ ఏంటో చూసేద్దాం. మనం చూసేసే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టు కనుక డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోమాకండి. సో వీడియో వచ్చేసరికి మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకు వచ్చేసరికి ఏంటంటే ఇది అనమాట. ఓవరాల్గా వెబ్సైట్ అయితే ఇలా కనిపిస్తుంది. దీని పేరు ఏంటంటే హ్యాకేడే. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వెబ్సైట్ నేమ్ అయితే ఇది అనమాట. సో దీంట్లో వచ్చేసరికి ఏంటంటే డిఫరెంట్ కంటెంట్స్ అనేవి ఉన్నాయి, ప్రాజెక్ట్స్ అని చెప్పి సంథింగ్ ఏంటంటే ఇందరు చెప్పాం కదా ఆల్రెడీ, ఇది ఒక ఎలక్ట్రానిక్ బేస్డ్ ప్రాజెక్ట్ అని చెప్పి. సో అది దీంట్లో ఏంటంటే ఓన్లీ పర్టికులర్గా ఏంటంటే ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్స్ గురించి మాత్రమే ఉంటాయి. అండ్ లేటెస్ట్ ఇన్వెన్షన్స్ కానీ లేదంటే కానీ లేటెస్ట్ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ గురించి కానీ అలా పెద్ద 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 ప్రాజెక్ట్స్ కూడా ఇంకా చాలా ఉన్నాయి. సో ఆ ప్రాజెక్టులు ఏంటో చూసే ముందు ఓకేనా, ఒకసారి మన వెబ్సైట్ అయితే చూసేద్దాం. సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఎలా లాగిన్ అవ్వాలి ఏంటి అని చెప్పి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇప్పుడు నీ కింద ఇచ్చిన లింక్ ద్వారా మీరు డైరెక్ట్గా రిజిస్టర్ అయితే ఏంటంటే మీరు ఓపెన్ చేయగానే మీకు కొంత లాగిన్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. కంప్లీట్లీ ఫ్రీ అనమాట. ఇది వచ్చేసి కంప్లీట్లీ ఫ్రీ. మీరు ఫ్రీ సోర్స్ అని చెప్పుకోవచ్చు, మీరు ఎప్పటికంటే యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు యొక్క జీమెయిల్ అడ్రస్ ద్వారా దీని లాగిన్ అవసరం అయితే ఉంటుంది. టెంపరీ ఈమెయిల్ అడ్రస్ అయితే కుదరదు, పర్మనెంట్ ఈమెయిల్ అడ్రస్ కావాలి. సో మీ జీమెయిల్తో లాగిన్ అవ్వండి, పెద్ద ప్రాబ్లం అయితే ఏం కనిపించలేదు. వెబ్సైట్ సెక్యూర్గానే ఉంది. సో ఇంకా వెబ్సైట్లోకి వెళ్ళిపోతే మనకు వచ్చేసరికి ఏంటంటే ముందు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉందన్నమాట. సో ఇది క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన ఏంటంటే మనకి ఇలా ఇనీషియల్గా స్టార్ట్ అవుతుంది అనమాట. సో రిజిస్టర్ అయితే ఏంటంటే మనకి ఇలా కనిపిస్తుంది, ఇలా సింబల్. రిజిస్టర్ అవ్వకపోతే మనకి ఇలా బ్లాక్ సింబల్ ఏం కనపడదు, మొత్తం వైట్ స్క్రీన్లా ఉంటుంది. సో ఇది ఏంటంటే క్రియేట్ అంటే మీరు ఏమన్నా ప్రాజెక్ట్స్ ఏమన్నా మీకు తెలిస్తే మీరు ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేసుకుని మీరు అప్లోడ్ చేయొచ్చు అనమాట. లేదంటే న్యూ పేజ్ అని రావాలంటే మీ పేజ్ రాయొచ్చు, లేదంటే ప్రాజెక్ట్ లిస్ట్ అంటే మీకు కావాల్సిన లిస్ట్ కూడా మెన్షన్ చేయొచ్చు అనమాట. ఓకేనా, క్రియేట్ చేస్తే మటుకు ఇలా ఉంటుంది అనమాట. మై ప్రాజెక్ట్స్ అనమాట. మీరు చేసినవి ఉంటే కానీ పెట్టుకోవచ్చు, మీ పేజ్ కావాలంటే మీ పేజ్ ఉంటాయి అనమాట. సో ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి ఇనీషియల్గా ఎలా అయితే ఉంది ఇంటర్ఫేస్. సో ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ ఒక గ్రూప్ లాంటిది, అంటే ఒక టెక్నాలజీ రిలేటెడ్ సంథింగ్ మ్యానుఫ్యాక్చర్ గురించి అనమాట. సో మీరు అది ఫాలో అవుతే ఏంటంటే మీకు డైలీ నోటిఫికేషన్స్ లాగా మనకి ఇక్కడ అనేది మనకి డిస్ప్లే అవుతాయి అనమాట. నోటిఫికేషన్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి మనకి. మెసేజెస్లో కావాలంటే మీరు వాళ్ళతో కావాలంటే మాట్లాడచ్చు కూడా, అవకాశం పాసిబిలిటీ కూడా ఉంది. మీకు దీంట్లో ఏంటంటే మై నోటిఫికేషన్స్లో వాళ్ళు ఏమన్నా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనేవి మీకు పెడితే, అంటే మీరు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది దీంట్లో కనిపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇందరు చెప్పాను కదా, జస్ట్ దీన్ని ఫాలో అవుతే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయని. సో అదేనమాట. సో అలా కింద చూసారు కదా, మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైంటిస్టులు ఉన్నారు, అండ్ ఇంకా ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ ఉన్నారు, అండ్ ఇంకా చాలా రకాలు ఉన్నారు. ఇంకా పీపుల్ కూడా ఉన్నారు, దీంట్లో ఫాలో అవ్వచ్చు అన్నమాట. అంటే మీరు పెట్టిన దాన్ని బట్టి మీకు ఇక్కడ డిస్ప్లే అనేది సజెషన్స్ ఇస్తాయి. ఇదేంటంటే మనకి నచ్చి కొంచెం ఏంటంటే మనకి లింక్డ్ఇన్ లాగానే ఉంది, అంటే టెక్నాలజీని ఫాలో అవటం కానీ అలాంటివి అనమాట. సో నుంచి స్టార్ట్ చేసుకున్నాం కదా. సో ప్రాజెక్ట్స్ అనమాట. ప్రాజెక్ట్స్ ఏంటంటే ఇందాక చెప్పాం కదా మీకు, మెయిన్ ఎలక్ట్రానిక్స్ ప్రాజెక్ట్స్ అనేవి ఇక్కడ మనకి డిజైన్ చేస్తారని చెప్పి. సో అది వచ్చేసరికి ఏమవుద్దంటే మనకి ఓవరాల్గా మనకి ఏదైతే ప్రాజెక్ట్స్ చేశారో, ఏదైతే ఎలక్ట్రానిక్స్ ప్రాజెక్ట్స్ చేశారో అన్నీ దీంట్లో కనిపిస్తాయి. ఇప్పుడు రీసెంట్లీ అప్లోడెడ్ అంటే లేటెస్ట్గా ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ దీంట్లో కనపడతాయి అనమాట. సో ఇది క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినాక ఏంటంటే మనకి చూపిస్తాను. ఇది అన్నమాట. చూడండి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ గురించి. ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే మనకి వీఎల్ఎస్ డొమైన్లో ఉన్నారో వాళ్ళకైతే ఈజీగా అర్థమవుద్ది సిస్టమ్ అనేది. సో ఇలా ఎందుకు ఉంది ఏంటి అని చెప్పి, అది రౌటింగ్ అని చెప్పి సంథింగ్ స్టేజెస్ అనేవి చాలా ఉంటాయి. సో అది ఒక టైప్ ఆఫ్ స్టేజ్. అండ్ ఇంకా ఇక్కడ చూడండి, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓపెన్ సోర్స్ అని చెప్పి, ఇంక్జెట్ ప్రింటర్స్ అని చెప్పి ఇంకా చాలా ఉన్నాయి. యూఐజే ప్రింటర్స్ అంట, కంప్యూటర్ కంట్రోల్ అండ్ ఓల్డ్ ఎలక్ట్రానిక్స్ గురించి ఇది. సో ఆల్ ఇన్ వన్ కెపాసిటివ్ సాయిల్ మాయిశ్చరైజర్ అంటే చెప్పా కదా ఇందాకడ, మనకి చాలా ప్రోగ్రామ్స్ చాలా మనకి ఉంటాయి అని, గ్యాడ్జెట్స్ కానీ లేదంటే అండ్ మీన్
చిన్న చిన్న ప్రాజెక్ట్స్ లాగా అనమాట. సో ఇది సింపుల్గా ఉంది చూసారా, అంటే మాయిశ్చరైజర్ కనుక్కొని మనకి వాటర్ మనకి రిలీజ్ చేయడం కోసం ఇది అనమాట. సో ఏదన్నా ఒకటి మనం సెలెక్ట్ చేద్దాము, సెలెక్ట్ చేసినాక ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. అండ్ చూడండి, ఇక్కడ చూడండి, సేమ్ ఇలాగే చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అని ఇక్కడ మెన్షన్ చేస్తారన్నమాట. మీరు ఏదైతే మీకు నచ్చిందో సో మీరు దాని మీద క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. అది మనకి డిస్ప్లే అనేది అవుతుంది అనమాట. సో ఇది మనం ఇక్కడ ఇది క్లిక్ చేస్తున్నాను నేను, ఓకేనా. ఇక్కడ చూడండి మెన్షన్ చేశారు, ఇక్కడ చూసారా, ఇప్పుడు దాకా 139 మెంబర్స్ దీన్ని చూశారు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇది వచ్చేసరికి ఏంటంటే ఫాలోవర్స్ అండి, దీన్ని 3 ఫాలో అవుతున్నారు. ఇది సంథింగ్ ఏదో డిఫరెంట్ సింబల్లా ఉంది, చూద్దాం ఒకసారి. లైక్స్ అంట, ఓకే లైక్స్ అనేది కూడా డిఫరెంట్గా పెట్టారు వీళ్ళు. సో ఇది మనం క్లిక్ చేస్తున్నాను, ఏదన్నా ఒక ర్యాండమ్ ఇది సెలెక్ట్ చేసిన క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసినాక ఒకసారి అది ఎలా ఉంది ఏంటి అని చెప్పి చూద్దాం. చూడు, ఫాలో ప్రాజెక్ట్ ఉంది కదా, మీరు కావాలంటే ఫాలో అవుతుందో చెప్పాం కదా. ఫాలో అయితే మనకి ఇక్కడ ఉంది చూసారా నోటిఫికేషన్స్లో, ఇక్కడ కొత్త ఏమన్నా పెడితే మనకి దీనికి నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో మీరు లైక్ చేస్తే లైక్ చేయొచ్చు, ప్రాజెక్ట్ని లైక్ చేసినట్టు ఉంటుంది. సో వ్యూవర్స్ ఇది, కామెంట్స్ ఇది, ఫాలోవర్స్ ఇది, మీరు కావాలంటే కామెంట్ చేయొచ్చు. సో డిస్క్రిప్షన్ వచ్చేసరికి మనకి ఎలా ఉందన్నమాట. సో మనకి ఓవరాల్గా డిస్క్రిప్షన్ అనేది ఇది. అండ్ ఇంకోటి కిందకు వచ్చేద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి ఎక్విప్మెంట్ ఇచ్చారు చూడండి, దీంట్లో వాడింది ఏదైతే ఏమేమి వాడారో ఇక్కడ మనకి ఎక్విప్మెంట్ అనేది మెన్షన్ చేశారు చూడండి. అంటే సర్క్యూట్ డిజైన్ గురించి అండ్ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు అంటే తయారు చేసేటప్పుడు మనకి ఏదైతే ఉందో అది పెట్టారన్నమాట. సో డీటెయిల్స్ వచ్చేసరికి ఏంటంటే మనకి దీంట్లో మనకి ఏ రకంగా ఏమేమి ఎక్విప్మెంట్స్ వాడారు, సో అండ్ ఏమేమి ప్రిన్సిపల్స్ కూడా వాడారో దీనికి చెప్తారన్నమాట డీటెయిల్స్ గురించి. సో డీటెయిల్స్కి వెళ్ళిపోతే ఏంటంటే మనకి ఇది వర్కింగ్ కండిషన్ అండ్ చూడండి ఇక్కడ మనకి ఏవైతే మెన్షన్ చేస్తారో, ఏవైతే ఎపాక్సీ కోటింగ్ కూడా ఇచ్చాడు అండ్ బ్యాటరీ లైఫ్ అండ్ టెంపరేచర్ కొలాబరేషన్ అండ్ ఇది ఏంటంటే మెయిన్ హెడ్డింగ్స్ అనమాట ఇవన్నీ. సో ఇది అనమాట మనకి చిన్నదైతే ఇచ్చారు, యాక్టివ్ లిస్ట్ అంటే సరిపోద్ది అనమాట. డీటెయిల్స్ అయితే మనకి ఇచ్చారన్నమాట. సో ఓవరాల్గా పీసీబీస్ ఏమేమి ఉన్నాయి ఏంటి, పీసీబీ గురించి అండ్ సెన్సర్ వర్కింగ్ గురించి వాటి గురించి ఉన్నాయి. సో ఇది అనమాట, ఇంతటితో జస్ట్ సింపుల్గా జస్ట్ ఎండ్ చేస్తారనమాట. అంటే ఎడిషనల్గా మనకు సర్క్యూట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, బట్ ఏంటంటే మీరు కావాలంటే కనుక ఒకసారి మీరు ప్రాజెక్ట్ని ఫాలో చేస్తే మీకు ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్గా అవుతుంది. సో డీటెయిల్స్ అవి ఇచ్చాడు, సిస్టమ్ ఓవర్వ్యూ అనేది ఇచ్చాడు అనమాట. యాడ్ టు యువర్ లిస్ట్ అంటే కనుక మీరు లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి మనకి ఏ ఎక్విప్మెంట్స్ మనకి ఏది రాశారు, పీసీబీ రాశారు అండ్ సెన్సార్ పవర్డ్ బై అని చెప్పి ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ సిరీస్ బ్యాటరీ ఒకటి ఇచ్చాడు అండ్ పీసీబీ గురించి కూడా కొంత మెన్షన్ చేశాడు అండ్ సెన్సార్స్ గురించి కొంత ఇచ్చాడు. సో ఇది అనమాట. మనం ఇంకా కాకపోతే ఏంటంటే మీరు కంప్లీట్గా తెలుసుకోవాలంటే కనుక గ్యారంటీగా ఫాలో అయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది మీకు అవైలబుల్ దొరుకుద్ది అనమాట. సో రీసెంట్ అప్లోడ్స్ ఆల్రెడీ చూసాం. మోస్ట్ లైక్ అంటే చాలామంది ఇష్టపడింది ఏంటంటే దీంట్లో అనేది అది మెన్షన్ చేశాడు. సో ఇది కూడా చూసేద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా మరి, ఇలాగే సేమ్ ఇందాక చూపించినట్టుగానే సేమ్ మనకి ఒక ఎక్స్పెరిమెంట్ అయితే మనకి హెడ్డింగ్ పెడతారు. సో ఇదేదో సంథింగ్ యూనివర్సల్ రిమోట్ అంట, ఇదొకటి అండ్ ఇదొకటి. సో ఇలా ఇచ్చాడు, మోస్ట్ లైకింగ్ అనేది ఇచ్చాడు. సో మనం దీంట్లో ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసి దాన్ని మనం ఒకసారి లోపలికి చెక్ చేస్తుందాం ఎలా ఉంది ఏంటి పరిస్థితి అనేది. ఇదేదో డిస్ప్లే అంట సంథింగ్, ఇది వెరైటీగా ఉన్నట్టుంది. సో ఇది చూద్దాం ఒకసారి మరి అయితే లోపలికి వెళ్ళి చూద్దాం మరి దీని పరిస్థితి ఎలా ఉంది ఏంటి, మరి లోపల ఏదైనా సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా ఇవ్వలేదా. అంటే ఏంటంటే మీకు ఫాలో చేస్తే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంటుంది, లేదంటే రాదు, ఓకేనా. దీంట్లో చూడండి ఏకంగా యూట్యూబ్లో వీడియో కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశాడు. అంటే ఎలా చేసుకోవాలి ఏంటి అంటే ఎలా చేశారు ఏంటి అని చెప్పి ఇక్కడ చూడండి. మనకేంటంటే కొన్ని డౌన్లోడబుల్ ఫైల్స్ అయితే ఇచ్చారనమాట. సో స్టాండర్డ్ ఫార్మేట్లో అయితే ఉన్నాయి మరి అన్నీ అయితే. ఆటోక్యాడ్ అంటే దీనికి కావాల్సిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉన్నాయో అవన్నీ మనకి డౌన్లోడ్ ఫార్మేట్లో ఇచ్చారన్నమాట. సో దానికి సంబంధించిన ఫైల్ ఫార్మేట్స్ అన్నమాట ఇవన్నీ. సో ఇలా అయితే మనకి మెన్షన్ ఇచ్చాడు. ఇంకోటి ఏంటంటే కాంపోనెంట్స్, ఏదైతే కాంపోనెంట్స్ వాడాడో ఏంటి అని చెప్పి ఇక్కడ మనకి మెన్షన్ చేశాడు. సో వ్యూ ఆల్ ద 6 కాంపోనెంట్స్ అని మనం ఇక్కడ క్లిక్ చేసాము. సో ఇంకా కింద ఆడి కాంపోనెంట్స్ ఏవైతే ఇచ్చాడో మనకి ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశాడు, ఓకేనా. అండ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకు కొన్ని ఇచ్చాడు ఓవరాల్గా. అంటే సప్లై ఎంత ఉండాలి ఏంటి, లేదంటే ఎన్ని ఎక్విప్మెంట్స్ కావాలి, లేదంటే మీకు కావాల్సిన ఏంటి అని చెప్పి ఇక్కడ ఆల్రెడీ మనకి ఇమేజ్లో కూడా చూపించాడు చూడండి క్లియర్గా.
ఎలా ఎలా చేసుకోవాలి ఏంటి అవి కూడా మనకి ఇక్కడ క్లియర్గా చూపించారు. దీంట్లో బాగా అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా పెడతారన్నమాట. ఇతను చాలా డీటెయిల్గా అయితే పెట్టాడు. సో ఫైల్స్ అయితే ఇవి అనమాట. అంటే మనకు కావాల్సిన ఆటో క్యాడ్ ఫైల్ కానీ ఈ కానీ డిజైనింగ్ కోసం కావాలి కాబట్టి సో అతను ఈ ఫైల్స్ కూడా అనేది మన దీంట్లో మనకి అరేంజ్ చేశాడు. ఓకే, ఒకసారి వెనక్కి వచ్చేద్దాం. సో ఇది అనమాట దీని ప్రాజెక్ట్ గురించి అయితే ఇలా ఇచ్చాడు, నీట్గానే ఇచ్చాడు, మొత్తం అంతా బాగానే ఉంది. ఒకసారి వెనక్కి వచ్చేద్దాం. వెనక్కి వచ్చాం కదా. సో ఇలాగే అనమాట. కాకపోతే ఏంటంటే ఇవన్నీ మనం చేయగలమా అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే అన్నీ చేయాలని రూల్ ఏం లేదు కదా. సో మీరు ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు జస్ట్ ఏంటంటే ట్రై చేయొచ్చు, చిన్న చిన్న ప్రాజెక్ట్స్ తీసుకున్నట్టు. టెక్నికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ రోజుల్లో సో మనం ఇంకా చాలా నేర్చుకోవచ్చు అన్నమాట వీటి గురించి. కొత్త కొత్త టెక్నాలజీస్ అండ్ కొత్త కొత్త ఎక్విప్మెంట్స్ గురించి కూడా మనకు కొంచెం ఐడియా వస్తుందన్నమాట. ఇఫ్ యూ ఆర్ అంటే మీరు ఎలక్ట్రానిక్ బేస్డ్ అయితేనే మీకు ఇది నచ్చుద్ది. ముందు చెప్తున్నా కదా, అంటే ఎలక్ట్రానిక్ బేస్డ్ అయితే మీకు నచ్చుద్ది అనమాట ప్రాజెక్ట్ ఇది వచ్చేసరికి. చూడండి ఇలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ, సింపుల్గా చేసుకునే అండ్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కూడా చాలా ఉన్నాయి. సో మీరు ఏం లేదు, జస్ట్ అది లైక్ చేసుకుని జస్ట్ దాన్ని ఫాలో అవుతే చాలు. వాళ్ళు ఏమన్నా కొత్త ఏమన్నా పెడితే కనుక మనకి అవైలబుల్గా ఉంటుంది అన్నమాట. సో 3D ప్రింటబుల్ రోబోట్ ఆర్మ్స్ అంట, ఇది ట్రై చేయొచ్చు మీరు కావాలంటే. మరి 3D ప్రింటర్ వచ్చేటికి మనకి కాస్ట్ అయితే బాగానే ఉంది, ఇప్పుడు హైలోనే ఉంది. ఇది అనమాట. న్యూలీ అంటే కొత్తగా వచ్చినాయి అనమాట. సో ఇది కూడా చూసేద్దాం, ఏముంది ఒక ఆప్షనే కదా. సో న్యూలీ అంటే కొత్తగా వచ్చినాయి ఏదైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో అన్నీ పైన ఫస్ట్లో డిస్ప్లే అవుద్ది అనమాట. ఓకేనా, ఇవి అన్నమాట కొత్తగా వచ్చినాయి. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా జరుగుతున్నాయి అనమాట, చాలా రకాలు చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రాజెక్ట్ లిస్ట్. మనకి లిస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇది కొంచెం ఎలా ఇచ్చాడంటే మనకి, ఒక్క నిమిషం చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇదేంటంటే మనకి ఓవరాల్గా హోమ్ ఆటోమేషన్. ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి హోమ్లో మనకి ఏదైతే ఎక్విప్మెంట్స్ వర్క్ అవుతాయో సో అవన్నీ ఏంటంటే ఆటోమేట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. సో ఇదేంటంటే హోమ్ గురించి. సో ఈ అన్నిటిలో ఒకటి సెలెక్ట్ చేద్దాం. సో ఎలాగో ఇది చూసాం కాబట్టి సో ఆటోమేటేషన్ సెలెక్ట్ చేస్తున్నాను, అన్నింటిలో ఒకటి చూపిద్దామని. సో ఇది సెలెక్ట్ చేసినాక ఏంటంటే ఓవరాల్గా మీకు ఇంట్లో ఉపయోగపడే మీకు వస్తువులు ఏవైతే ఆటోమేషన్ చేసుకోవడం ఉపయోగపడతాయో సేమ్ వాటి గురించి మాత్రమే దీంట్లో మెన్షన్ చేశాడు. అంటే నథింగ్ బట్ ఏంటంటే దాంట్లో క్లాసిఫికేషన్స్ చేశారు. సో కొన్ని హ్యాకర్స్ అయితే హ్యాకర్స్కి కొన్ని ఇదేంటంటే మనకి పర్టికులర్గా హోమ్ గురించి అనమాట. సో హోమ్ గురించి అయితే ఇదనమాట. సో వాటి గురించి సంబంధించిన ప్రాజెక్ట్స్ అయితే మనకి ఇచ్చాడు చూసారా, హోమ్ ఆటోమేషన్ అని. మళ్ళీ ప్రాజెక్ట్ లిస్ట్లోకి వెళ్తున్నాను. సో అందరు చూసారు కదా ప్రాజెక్ట్ లిస్ట్లో హోమ్ దీంట్లోకి వెళ్ళాం కదా. అలాగే దీంట్లో ప్రతి ఒక్కటే ఉంది చూడండి. హ్యాక్ హార్ట్ అంట, అలాగే 3D ప్రింటర్స్ అంట. మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో సో ప్రోగ్రామబుల్ లాజిక్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి, మీరు కావాలంటే ట్రై చేయొచ్చు. క్లాసిఫికేషన్స్ అన్నమాట, మీకు ఏ క్లాసిఫికేషన్స్ నచ్చితే సో మీరు దాంట్లో అనేది మీరు ట్రై చేయొచ్చు. నెక్స్ట్ అని కొడితే ఏంటంటే ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో, ఇన్ఫర్మేషన్ అయితే బొచ్చుడు ఉంది, చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మీరు ఏదన్నా కావాలంటే ఒకటి తీసుకుని ట్రై చేయొచ్చు. అండ్ ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో చాలా ఇచ్చాడు. సో డిస్కవర్లో చూద్దాం మరి ఇంకేం డిస్కవర్ చేద్దాం మనం ఇంకా వెబ్సైట్ నుంచి. సో డిస్కవర్ వచ్చేసరికి ఏంటంటే ఇది పాపులర్ రైట్ నౌ, అంటే సేమ్ మళ్ళీ దంచుకుంటాడనమాట. డిస్కవర్ ఇన్ ద సెన్స్ ఏంటంటే పాపులర్ రైట్. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే వీటిల్లో ఎక్కువ మంది లైక్ చేసింది లేదంటే ఎక్కువ మంది ఫాలో అయినవి ఏంటంటే పైన పాపులర్లోకి వస్తాయి అనమాట. సో అవి పాపులర్లో ఉన్నాయి, ఇవన్నీ పాపులర్ అనమాట. ఓకే, అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఇంట్రెస్టింగ్ ఆన్ hackday.in అంటే వీటిలో ఏంటంటే ఇవన్నీ ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి ఫీల్ అవుతున్నారు. మరి మీకు ఇంట్రెస్టింగ్ కాదో తెలిస్తే కనుక మీకు కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి ఇంకేమున్నాయి అంటే రీడ్ ఆన్ అంటే ఇవన్నీ ఏంటంటే చదివేది అనమాట. సో చదివే కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే సంథింగ్ క్రియేటెడ్ లిస్ట్ అన్నాడు, ఇంకా సేమ్ అలాగే. సో అంతే అనమాట, ఇది ఇక్కడ ఎండ్ అయింది డిస్కవర్ దాంట్లో. ఇంకోటి ఏంటంటే వీటికి ఇక్కడ కాంటెస్ట్లు కూడా కొంత ఇచ్చారనమాట. మీరు అంటే ఛాలెంజ్ లాగా అనమాట. మీరు ఆ ఛాలెంజ్ కంప్లీట్ చేయగలిగితే కనుక మీకు ప్రైజ్ మనీ అవార్డు కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే అసలు ఆ ఛాలెంజ్ ఎవరిచ్చారు ఏంటి అని చెప్పి మీరు ఒకసారి చూసి దాంట్లోకి వెళ్ళి ఓపెన్ ఛాలెంజ్ అంట. సో ఇది ఒకసారి నేను ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను, ఓకేనా, అంటే నాకు తెలిసిన వర్డ్ కాబట్టి ఇది సెలెక్ట్ చేస్తున్నాను. సో ఓపెన్ ఛాలెంజ్ వచ్చేసరికి ఇది అనమాట. ఛాలెంజ్ విన్నర్ హ్యాస్ బీన్ అనౌన్స్డ్,
కంగ్రాచులేషన్స్ టు ఆల్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. సో ఛాలెంజ్ ఏంటి అని చెప్పి మనకి ఇక్కడైతే మెన్షన్ చేశాడు. అండ్ అవార్డు వచ్చేసరికి బి అవార్డెడ్ 150 షిప్పింగ్ స్పేర్ ఆఫ్ డిజిటల్ కీస్ అంట. సో అవార్డు వచ్చేసరికి మనకి ఇది. అండ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనకు అండర్స్టాండ్ ఇచ్చాడు హౌ టు ఎంటర్, ఎలా ఎంటర్ అవ్వాలి ఏంటి అని చెప్పి. అంటే డాక్యుమెంట్ సంబంధించి సబ్మిట్ చేయాలండి. ఇవన్నీ ముందు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత జాయిన్ అయిపోండి. సో కన్ఫర్మ్ చేసుకుని ఓకే 100% బాగుంది అనుకుంటేనే, మీరు చేయగలను అనుకుంటేనే జాయిన్ అవ్వండి. మళ్ళీ లోపల టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలాగా ఉంటాయో మనకు తెలియదు కాబట్టి. సో అది అనమాట సంగతి. కాంటెక్స్ట్లో అయితే మనకి ఈ రకమైన కాంటెక్స్ట్లో చాలా ఉన్నాయి చూడండి. ఇక్కడ సైబర్ ఛాలెంజ్ ఒకటి ఉంది, అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ఛాలెంజెస్ ఉన్నాయి, అండ్ సైబర్ డెస్క్ గురించి, కస్టమ్ కంప్యూటర్ గురించి ఉన్నాయి ఛాలెంజెస్. సో ఛాలెంజెస్ అయితే చాలా ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా రకాల కాంపిటీషన్స్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ కాంపిటీషన్స్ లాంటివి. ఇంకా ఇక్కడ చూడండి, కోర్సెస్ కూడా మనకి ఇక్కడ దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో కోర్సెస్ వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ అని చెప్పుకోవచ్చు. మెకానికల్ కోర్సెస్ ఉన్నాయి, అండ్ 3D కోర్సెస్ ఉన్నాయి, అండ్ ఆర్ట్ కోడ్స్ ఉన్నాయి, లినక్స్ గురించి ఉంది, అండ్ ఎలక్ట్రానిక్స్ గురించి ఉంది, హ్యాకింగ్ గురించి ఉంది, అండ్ LED ప్రోగ్రామింగ్ గురించి ఉంది. అబ్బో చాలా ఉన్నాయి. అబ్బా వీటిలో క్వాంటిటీ కాకపోతే ఏంటంటే చాలా వరకు ఏంటంటే మీకు ఎలక్ట్రానిక్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి అయితే కనుక ఇది చాలా యూజ్ అవుతుంది. సో ఇన్ కేస్ ఏంటంటే స్టాక్ అనేది ఇంకో ఆప్షన్ అది కూడా చూసేద్దాం. ఈ నథింగ్ బట్ ఏంటంటే క్వశ్చన్స్ అండ్ ట్రెండ్స్ అండ్ సంథింగ్ అదర్ హైడింగ్ కోడ్స్ గురించి వాటి గురించి ఇచ్చాడు. అండ్ మోర్ వచ్చేసి ట్యుటోరియల్స్ ఉన్నాయి, అండ్ ఈవెంట్స్ ఉన్నాయి, అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ప్రొఫైల్కి సంబంధించిన ఆబ్జెక్ట్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి అన్నమాట. ప్రొఫైల్ గురించి. అండ్ అడిషనల్గా మీకు ఏమైనా కావాలంటే ఇట్లా ట్రై చేయొచ్చు. ట్యుటోరియల్స్ కూడా ఉన్నాయి, ఈవెంట్స్ ఉన్నాయి. ఈవెంట్స్ ఏంటో చూద్దాం. ట్యుటోరియల్స్ అంటే మాకు వీడియోసే కాబట్టి చూడాల్సిన పెద్ద పని లేదు. సో ఇంకోటి ఏంటంటే, సో ఈవెంట్ అంట మనకి లొకేషన్ వైడ్గా అయితే మ్యాక్సిమం చాలా వరకు PST అనే టైం ఫార్మాట్ PST ఫార్మాట్లో ఉంది. సో మేబీ హార్డ్వేర్ అంట. సో చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. కొంచెం మనకి అంత చాలా వరకు ఏంటంటే అందరూ ఫారినర్సే కనబడుతున్నారు, వేరే కంట్రీ వాళ్ళు. సో మీరు ఏదన్నా కావాలంటే ఒకసారి ఈవెంట్ కావాలంటే మేబీ ఆన్లైన్ సెషన్ అయ్యి ఉండొచ్చు. సో మీరు ట్రై చేయొచ్చు. మీరు ఇన్ కేస్ ఏమన్నా సెర్చ్ చేయాలంటే అడిషనల్గా ఇక్కడ ఎత్తుకోవచ్చు అనమాట. మీకు ఏమన్నా పర్టికులర్ వర్డ్ కోసం చూస్తున్నారా, లేదంటే ఏమన్నా డాక్యుమెంట్ కోసం చూస్తున్నారా, ఇక్కడ టైప్ చేయొచ్చు, ఇక్కడ సెర్చ్ చేయొచ్చు. సో ఇదేంటంటే క్రియేట్ ప్రాజెక్ట్ అనమాట. మీరు ఏదన్నా ప్రాజెక్ట్ చేస్తుంటే, సో అది చిన్న ప్రాజెక్ట్ అయితే ఏదన్నా కానీ మీరు ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేస్తే మీకు ఏంటంటే మనకి చూపిస్తుంది అనమాట, ఎలా సబ్మిట్ చేయాలి ఏంటి అని చెప్పి మొత్తం గైడ్ లైన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట దాంట్లో. సో లేదంటే మీరు కావాలంటే న్యూ పేజ్ కూడా క్రియేట్ చేయొచ్చు. మీకు పేజ్ కావాలంటే ఇలా మీరు రెగ్యులర్గా పోస్ట్ చేస్తే మీరు పేజ్ పెట్టుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రాజెక్ట్ లిస్ట్. ఇది నథింగ్ బట్ ఏంటంటే మీ ఓన్ లిస్ట్ మటుకి, అంటే మీరు యాడ్ చేసిన లిస్ట్ కూడా దీంట్లో ఉంటాయి. ఇవి వచ్చేసరికి ఏంటంటే మై ఫీడ్ ఏంటిదంటే నథింగ్ బట్ ఏంటంటే మీకు చూపిస్తాను సార్. మీరు అడిషనల్గా ఏదన్నా ఫాలో అయ్యి ఉంటే ఇక్కడ మీకు నోటిఫికేషన్స్ కానీ, లేదంటే మీరు చేసిన ప్రాజెక్ట్స్ గురించి కానీ, అంటే మీ ఫీడ్ అండ్ లేటెస్ట్గా ఉన్న నోటిఫికేషన్స్ అన్నీ ఏంటంటే ఫీడ్ లా కనిపిస్తుంది. అంటే నథింగ్ బట్ ఏంటంటే మన లింక్డ్ఇన్లో చూస్తాం, ఓపెన్ చేసిన వెంటనే మనకి ఎలా అయితే వస్తాయో సేమ్ అలా చూపిస్తూ ఉంటాయి అనమాట. న్యూస్ ఫీడ్ అంటే లేటెస్ట్గా ఉన్నాయని పైకి వస్తాయి అనమాట. సో ఇచ్చేసరికి ఏంటంటే మెసేజెస్ అంటే ఎప్పుడైతే మీరు ఎవరన్నా అప్రోచ్ అయినప్పుడు, లేదంటే ఎవరన్నా మీరు ఏదైనా డాక్యుమెంట్ రాసినప్పుడు, లేదంటే వాళ్ళు మెసేజ్ చేసినప్పుడు పాసిబిలిటీస్ ఉంటాయి మాట్లాడుకోవచ్చు అనమాట. సో ఇది ప్రొఫైల్. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, మీరైతే కనుక ముందు మీ ప్రొఫైల్ అయితే ముందు అప్డేట్ చేసుకున్న తర్వాతే మీరు వెబ్సైట్లో కంటిన్యూగా రన్ అవ్వండి. ముందు వెబ్సైట్ స్టడీ చేసిన తర్వాత ఒకసారి బాగుంది అనుకుంటే అప్పుడు మీ డీటెయిల్స్ దాంట్లో ఎంటర్ చేసి, అండ్ తర్వాత మీరు మీ వర్క్ అనేవి కంటిన్యూ. ఎందుకంటే మరి ఇలా చేయకపోతే ఏమవుద్దంటే మనకి చాలా వరకు మనం ముందు చూస్తాము, తర్వాత మళ్ళీ ఏ కంటెంట్ చేసామని చెప్పి మర్చిపోతాం కావాలని. అదే చేసుకుంటే ఏంటంటే మనకి అడిషనల్గా ఇన్ఫర్మేషన్ సేవ్ అవుద్ది. సో క్లిక్ చేసుకుంటే అటు సేవ్ చేసుకోవచ్చు అన్నమాట ఇన్ఫర్మేషన్.
సో అలాగనమాట సంగతి. సో ఇదైతే కనుక వెబ్సైట్ అయితే మంచి ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఇలాంటి వెబ్సైట్ నేను ఎప్పుడూ చూడలేదు. హ్యాక్ ఏడి అంటే నిజంగా ఏంటో అనుకున్నాను, నిజంగా హ్యాక్ చేసినట్టే ఉంది అది. సో ఇది అనమాట ఎండ్ ఆఫ్ ది వెబ్సైట్ అయితే ఇది. ఇంకా కింద అయితే వాళ్ళు ఇంకా పెద్దగా ఏం మెన్షన్ చేయలేదు. అబౌట్ అస్ గురించి మటుకి కింద ఒకటి మెన్షన్ చేశారు, వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ పెట్టారన్నమాట. ఇది వచ్చేసరికి ఏంటంటే సబ్ బ్లాక్ ఇదే యాక్చువల్లీ ఇనిషియల్ వెబ్సైట్ ఇది. దీని నుంచి లాగిన్ అయితే మీరు దాంట్లోకి వెళ్తారనమాట, అది ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ దగ్గర పెట్టారు, స్టాఫ్ అంట వీళ్ళందరూ. సో ఎవరెవరు ఏం చేశారు ఏంటి, తర్వాత ఎవరెవరు ఏ సపోర్టింగ్ ఇస్తారు ఏంటి అని చెప్పి ఇక్కడైతే మనకి ఓవరాల్గా మొత్తం మెన్షన్ చేశారు. ఓకే. అండ్ వాళ్ళకి కొన్ని బ్లాగ్స్ కూడా ఉన్నాయి. సో మీకు బ్లాగ్స్ అంటే నథింగ్ బట్ ఏంటంటే వాళ్ళు కొత్త ఎక్స్పెరిమెంట్స్ ఏం చేసి ఉంటారు కనుక ముందర చెప్పే కదా పేజెస్ రాస్తారని, పేజెస్ బ్లాగ్స్ ఏమైనా కావాలంటే ఇక్కడ మెన్షన్ చేయొచ్చు అన్నమాట. ఏదైనా నచ్చితే మీకు డైరెక్ట్గా అది క్లిక్ చేసుకోవడం, లేదంటే కనుక ఇది ఇప్పుడు నచ్చింది మీకు, సో దాని మీద క్లిక్ చేసుకుంటే ఇది చిన్న ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేసారన్నమాట. కొన్ని మాత్రం మనకి ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఉంటుంది, మీరు కావాలంటే చదవచ్చు అండ్ కామెంట్ కూడా చేయొచ్చు. ఇంకా కిందకి వెళ్ళేసరికి ఏంటంటే అలా వస్తానే ఉన్నాయి అన్నమాట మనకి ఇంకా ఆప్షన్స్ వచ్చేసరికి. సో ఇది నొక్కేం చూసారా, మనం ఇప్పుడు ఇది క్లిక్ చేస్తున్నాను. ఎందాడ ఏదైతే మనకి అక్కడికి వెళ్ళాం కదా వేరే ఫీడ్ దానికి ఇది మెయిన్ వెబ్సైట్ అనమాట. అది వచ్చేసరికి ఏంటంటే బ్లాగ్ టైప్లో ఉంది, వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే ఏంటంటే సింపుల్ ఇన్ఫర్మేషన్ పెట్టారు. దీంట్లో ఏంటంటే పర్టికులర్గా అన్ని డివైడ్ చేశారన్నమాట, క్లాసిఫై చేసి అన్ని విడిగా పెట్టారన్నమాట, నీట్గా అరేంజ్ చేశారు. ఓకేనా. ఇందాడ వచ్చిన దానికి అదే. సో ఇది అనమాట వెబ్సైట్ అయితే కనుక. సో మీకు వెబ్సైట్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మటుకి మర్చిపోకండి. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ ఆల్, వన్ అండ్ ఆల్, అండ్ జై హింద్.